మన దేవతలు చాలామంది పద్మాల్లో కూర్చుంటారు. గమనించండి, హిందూ మతంలో ఉండే ఔన్నత్యం. బ్రహ్మదేవుడు పద్మంలో ఉంటాడు, లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది, సరస్వతీదేవి పద్మంలో ఉంటుంది. ఇంకా పువ్వులు లేవా, ఆసనాలు లేవా? పద్మానికి భగవంతుడు ఇచ్చిన శక్తి ఏమిటంటే, నీటి కొలది తామర సుమ్మి అంటారు. చెరువులో నీటి మట్టం పెరిగితే పద్మం వంగదు, దానికంటే ఒక అంగుళం పైకి ఎదుగుతుంది. ఇంకా మట్టం పెరిగితే ఇంకో అంగుళం ఎదుగుతుంది. జీవితంలో కష్టాలు, సమస్యలు నీటి మట్టం రూపంలో నిన్ను ముంచేసే ప్రయత్నం చేస్తుంటే ఈ అద్వైత జ్ఞానంతో నువ్వు అంగుళం ఎదగాలి మిత్రమా, ఎదగాలి. అది పద్మం. పద్మంలా బతకాలి. అంతేగాని ఈ చెరువు ఉండొద్దు, ఈ నీళ్లు ఉండొద్దు, ఈ కష్టాలు ఉండొద్దు, ఈ జీవితం ఉండొద్దు అని వెంటనే ఏం చేస్తాడు? శ్రీలింగ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాత్. అయిపోయింది ఇక్కడ. ఇది పనికిమాలిన వాడు చేసే పని. ఆ కష్టాలు, కన్నీళ్లు చెరువులో నీటి మట్టం లాంటివి. నువ్వు వాటికంటే ఎత్తుగా ఎదుగు, అవి నిర్ణయం చేస్తాయి. మోకాళ్ళతో ఆడుకుంటావు ఇలా.